హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఎస్టర్డే బ్లాగ్ పైన మీ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది, అందుకే మళ్ళీ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. సో మార్నింగే లేచిన వర్క్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ పైకి అయితే వచ్చేసిన అనమాట. రోజు పొద్దుగా లేవగానే డైరెక్ట్ సైడ్ ఫోన్ ఉందో చూసుకోవాలి, బ్రష్కు పేస్ట్ పెట్టుకోవాలి, చక్క సిస్టమ్ కాడికి రావాలి. అదే మన డైలీ రొటీన్ అనమాట. అందుకే మీరు చూడొచ్చిన జేబులో బ్రష్ కూడా ఉంది, తొమ్ముకుంటే ఇవాళ కొద్దిగా పని ఉండి అది చూసుకున్నా. ఆ లోపల టీ వచ్చేసింది, టీ కూడా తాగేసిన. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కిందికి అయితే వెళ్దాం. నేను వచ్చేటప్పుడు పొట్టోళ్ళు ఇంకా లేవలేదు, లేచిర్రా మరి ఇంకా వండుకొని ఉన్నారా చూద్దాం. ఒకవేళ పడుకొని ఉంటే లేపాలి. సో ఈరోజు సండే ఏమైనా స్పెషల్ అయితే తీసుకుందాం వాళ్ళ కోసం. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ కిందికి అయితే వెళ్దాం. సో ఇప్పటివరకు ఇంకా వీడియో లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఫటాఫట్ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి. మన బాయ్ సైడ్ చెట్లు బాగా కడిగేస్తారు కదా, సేమ్ అదే సిచ్యువేషన్ మా ఊరు మొత్తం నడుస్తుంది. ఏమైందేమో అంటే ఒకళ్ళు చూసేవాళ్ళు పొలాల మధ్యలో ఉన్న చెట్లన్నీ తీసేపెట్టారు, పంటకి ఇబ్బంది ఉండదని చెప్పేసి. మరి ఇంకా ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది. ఇంకా నీళ్ళు చెట్లు ఉండే ఇన్ని రోజులు ఇవన్నీ కూడా ఖతం అయిపోతున్నాయి ఆల్మోస్ట్. ఎవరో ఒక దొరకొచ్చారు ఫస్ట్ విలేజ్కి, ఖతం వాళ్ళని ఓనిస్తలేరు ఊళ్ళోకి వెళ్ళిగా. ఎవరికి చెట్లు అడ్డం ఉంటే వాళ్ళు అందరు కడిగేపిస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు మంచిగా ఎటు చూసినా చెట్లు ఉంటుండే, ఇప్పుడు ఒక దగ్గర నుంచి చూస్తే ఇంకో దగ్గర దాకా మొత్తం ఇట్లా ప్లెయిన్ కనబడుతుంది అందాక. ఏదేమైనా మన స్టూడియో నుంచి లొకేషన్ అయితే ఘోరంగా పీక్స్ ఉంటుంది. వేరు సప్పు లేదు. మామయ్య తోటి టిఫిన్ చేసిన వేరు, బాయ్ దగ్గర వేరు. సూర్లే ఉల్లిగడ్డలు కావాలంటే ఇక 9 కిలోలు కావాలి. పోదాం, కూరగాయలు లేవేమో, కూరగాయలు తీసుకొని వస్తాం. బాక్సాలో పంపించమే కాదు. ఓకే వస్తావా? ఓకే పంపిస్తా. పంపిస్తా. రమ్మంటే వస్తా, పంపించమంటే పంపిస్తా. నేను తెస్తే మెచ్చావు కానీ తొందరగా. నేను ఒక్కనే సిద్దిపేట పోయి ఉంటే చికెను ఉల్లిగడ్డలు 2 తీసుకొని నేను టక్కన వచ్చేసేవాడిని. దగ్గర ఎంత లేదన్నా ఒక అర్ధ గంటలో అయిపోతుండే. ఇప్పుడు ఇద్దరం పోతున్నాం కాబట్టి గంట అవుతుంది. కానీ అదే ఏమేమి తీసుకుంటుంది. ఆకుకూరలు వాడిపోతున్నాయి కదా మీద. ఇవాళ సాయంత్రం అన్నా రేపటి వండుతా అంటే తీసుకో. రేపు పొద్దుగాల నువ్వు 2 రోజుల తర్వాత వండుతా అంటే వేస్ట్. మొన్న తీసుకుని కూడా వస్తానే వారేసిన. ఫ్రిడ్జ్ నెక్స్ట్ ఇయర్ వరకు చూద్దాం, ఇప్పుడు అంత లేదు. చిన్నదిగా 4-5 వేల దొరుకుతాయి ఫ్రిడ్జ్. అది చూడాలి. సెకండ్ హ్యాండ్ కూడా దొరుకుతాయి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ సిద్దిపేట రీచ్ అయిపోయినాం. ఇక ఏమేమి కూరగాయలు అవి తీసుకొని పోవాలి. ఇవాళ దాకా చూసిన వీడియో కూడా కంప్లీట్ కాలేదు. పొట్టోళ్ళు ఏం చేస్తారో చూసి ఒక 5 నిమిషాలు ఉండిపోదామని నేను వస్తే ఆయన సిద్దిపేటకి వచ్చేసినాం అనుకోకుండా. ఇప్పుడు పోయి మళ్ళీ వీడియో చెయ్యాలి, టైం ఉండదు. ఆగమాగం వాళ్ళు 10కి వస్తారు. ఇదే ఛాయ్ మీదుగా మధ్యాహ్నం దాకా ఉండాలి. ఆగమాగం కూరగాయలకు వచ్చినాం కానీ 500 లోటు పట్టుకొని వచ్చినాం. సో ఇప్పుడు ఈ చిల్లర కోసం వేరే దగ్గర షాపింగ్ చేయాల్సి వస్తుంది. చిల్లర వస్తేనే కూరగాయలు తీసుకొస్తాం. సో మొత్తానికి అయితే చిల్లర సాధించేసాం. 500 చిల్లర కోసం 100 రూపాయలు షాపింగ్ చేయాల్సి వచ్చింది. ఈ 100 రూపాయల పాత లోటు చాలా రోజుల తర్వాత చూస్తున్నా. ఇప్పుడు అన్ని ఇవే నడుతున్నాయి కొత్తవి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వెళ్ళి కూరగాయలు అయితే తీసుకున్నాం. కూరగాయలు అయితే తీసుకున్నాం. సంచి నిండింది. కాకపోతే వీటి కోసం వచ్చినామో అవే దొరకలేదు.
ఉల్లిగడ్డ టమాటాలు వీటి కోసం ఇప్పుడు మళ్ళీ రత్నదీప్ పోవాలి. ఫస్ట్ ఆడికి పోతే అన్నీ దొరుకుతాయి మంచి ఏవి అవసరమో అవి, కానీ మార్కెట్కి వచ్చిన ఫ్రెష్ దొరుకుతాయని. సో ఇప్పుడు మళ్ళీ రత్నదీప్ కొట్టి ఆ ఉల్లిగడ్డ టమాటాలు అయితే తీసుకున్నాం. తెలిసినంత వరకు ఆల్మోస్ట్ రత్నదీపులు అన్నీ దొరుకుతాయి, రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి. దాంట్లో కామన్గా అంటే అనవసరమైన సామాన్ కంటే అవసరమయ్యే సామానే ఎక్కువ ఉంటుంది, అందుకే దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఇది ఏం ప్రమోషన్ కాదు, కానీ దాంట్లో ఎవి కావాలన్నా అవి కంపల్సరీ దొరుకుతాయి. సో దానికోసం ఎటు తిరిగినా లాస్ట్ మళ్ళీ అదే కొనకైతే పోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు వెళ్ళి మరి ఉన్నాయా లేవా, ఉన్నాయి మంచిగా ఉన్నాయా లేవా చూసుకొని తీసుకోవాలి. ఇక లెట్స్ గో. ఇళ్ళకి వస్తే ఏమేమో కనబడతా ఉంటాయి, ఒకటి తీసుకొని వచ్చి 4-5 తీసుకుంటాం. అదే పరిస్థితి అయింది. నార్మల్గా ఉల్లిగడ్డ టమాటాల కోసం వచ్చినాం, సంచి నిండింది. 2400 బిల్లు. అనుకున్నట్టుగా అన్ని సామాన్ అయితే తీసుకున్నాం. మన లోకల్కి ఎంటర్ అయ్యేటప్పుడు గుడ్ల షాప్ ఉండే, ఎప్పటికైనా ఒక ట్రే తీసుకొని పోతాం అన్నమాట. సో పోయేటప్పుడు తీసుకున్నాం అనుకున్నాం, కానీ మళ్ళీ అట్నే వస్తామేమో అని చెప్పేసి తీసుకోవాలి. మనం అత్తకెళ్ళి తిరిగి ఇట్టకెళ్ళి వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ దానికోసం మళ్ళీ లోకల్లో పోవాలి. మొత్తం షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి అయితే పోతున్నా. ఆల్రెడీ లేట్ అయిపోయినా, 10 అవుతుంది. ఇంటికి ఉరికి టకటకే సామాన్ చదువుకొని ఉరకాలిగా. ఎగ్ ట్రే వచ్చేసి మా దగ్గర 185 రూపీస్ పడ్డది, అంటే విత్ ఆ అట్టలతోటి. ఆ అట్టలు కాకపోతే 180 170 పడుతుంది. 180 కావచ్చు. అంటే మనకు 6 రూపాయలకు ఒక గుడ్డు ఇక్కడ షాప్లో పడుతుంది అన్నట్టు. మన ఊర్లో చిల్లర అక్కడ తీసుకుంటేనేమో కిరాణా షాప్లో 7 రూపాయలకు ఒక గుడ్డు పడుతుంది. అంటే ఈ లెక్కన కిరాణా షాప్ వాళ్ళకి గుడ్డుకు రూపాయలు లాభం అన్నట్టు, అంటే ట్రేకి 30 రూపాయలు లాభం వస్తుంది. ఇంకా వాళ్ళకి ఇంకా తక్కువ పడుతుందేమో, ఒకసారి 5-6 ట్రేలు తీసుకుంటే ఇంకా తక్కువకి ఇస్తుండొచ్చు ఓవరాల్ ప్రైస్. సో ఇట్లా ఎందుకు తీసుకుంటాం ఇక్కడ షాప్ దగ్గర, కిరాణా షాప్లో తీసుకోక అంటే ఇక్కడ ఫ్రెష్ వస్తాయి ఎప్పటికప్పుడు. ఇప్పుడు అయిపోతాయా, మళ్ళీ రేపు దిగుతాయి, లేకపోతే రోజు తప్పించి రోజు వస్తూనే ఉంటాయి ఇక్కడ లోడ్. అదే మన దగ్గర అయితే వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో ఏం కథనా అని చెప్పేసి ఒక చిన్న టెన్షన్ అన్నట్టు, అంతే. ఏమైందిరా అన్నయ్య అట్లుండు? ఏమైందిరా కోహి? ఏడా 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 తాకింది? కాలుకా? నాకు దెబ్బ తాకింది అట చూడు. ఏడారా? మాట్లాడరా? ఎప్పుడు అన్నయ్య చూపి వస్తాడు. పొట్టుడు ఊరిలిత్తుండ్రు, ఆయనకి ఇప్పరాదు. అన్నయ్య కోటిద్దాంపా. తీసుకుంటాడు పొట్టుడు. కవర్ పట్టుకో వేపిస్తావా పైన మరి? అది కదా పట్టుకోం, అన్నీ కాలు పట్టుకున్నాయి. ఇక నువ్వు పెట్టుకరా. ఇక నీకు లేదా అవి నీ బలం చూపించాలి నువ్వు ఇలా. అన్నీ కాలు దెబ్బ తాకి. ఇక పట్టుకరా, పట్టుకుంటావా?
పారా పొలం ఉందా పట్టు పట్టు నాకు వెళ్ళిపోయారు అన్నీ లాడుతున్నా బాహుబలి ఏ వేరే తీచ్చు అల్లున్నాయి చాలా ఉన్నాయి ఆయిల్ పొత్తుందా డైరీ మిల్క్ చాక్లెట్ అరే అన్నయ్య తినిపిరు నో దర్శన్ చెప్పు 1 2 3 4 Ever since you came into my life, it felt so good, it felt so right. You bring the sun on cloudy days, all the birds sing your praise. Do 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 do. It's your face, your laugh, the way you hear music and the way you dance, but it's your soul that sings to me. I'm here to hold your heart. It's the sweetest gift that I will not drop, and I promise to always stay true. సో వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన ఈరోజు స్ట్రెంత్ వచ్చేసి శేఖర్ గారు డింపి గారు తేజ గారు నేను మహేష్ గారు కొద్దిగా లేట్ అవుతుంది అన్నాడు టైసన్ గారు కూరగాడు ఇవ్వాలని కూడా పత్తకలేరు చూద్దాం వాళ్ళు వస్తే ఏమన్నా వెరైటీగా ప్లాన్ చేద్దాం లేకపోతే మాకు దగ్గర ఉన్నాడు కాబట్టి ప్లాన్ చేద్దాం సో నిన్న ఒక కుకింగ్ వీడియో తీసినట్టు మీకు క్రేజీగా వచ్చింది వీడియో ఆ వీడియో మన ఛానల్ వచ్చినట్టు మీకు అర్థమైపోతుంది అది ఏంటిది అని చెప్పేసి అసలు అన్బిలీవబుల్ అని చెప్పుకోవచ్చు సో దానికి సంబంధించిన పాత్రలే మన వాళ్ళు ఇక్కడ అడిగేస్తారు అయిపోయింది అరిగా ఇక అయిపోయినట్టేగా ఈ లెవెల్లో బోర్ పెట్టడమో కానీ మనకు రంది లేకుండా అయిపోయింది ఇక్కడ పైప్ తెచ్చుకోవాలి ముక్క తెచ్చుకుంటే అయిపోవాలి ఎక్కువ కథ ఏదో ఆటోది కదా స్పీకర్ ఎత్తుకొస్తా అంటే కదా ఆరన్ స్పీకర్ సిద్దిపేటలో ఆటోలలో కానీ బైక్లలో కానీ ఏడ ఏం పోయినా కానీ ఆరన్లు పోయింది అంటే ఎక్కడన్నా ఆగి ఉన్న ఆటోలో టైర్లు పోయినా నువ్వు ముర్తే నిజమే అనుకుంటారా ముర్తునే కదరా ఇప్పుడు మొన్న 97 ఏమో అయినాయి అంటే గారు ఇంకా 3 అయితే సెంచరీ కొడతాయి ఏదన్నా ఎత్తుకొచ్చినాయి అవి అరే సాలార్జంగ్ మ్యూజియంలో అమ్మేసారు అవి ఏదేమైనా మా దగ్గర నేను ఫస్ట్ టైం ఒకటి అప్డేట్ చూసిన మనం ఇంతకుముందు ఇటువంటిది ఏదైనా కనెక్షన్ కావాలనుకుంటే ఇక్కడ పైపు కోసేసి టీ వేసుకొని తర్వాత దీనికి ఇక్కడ నెప్పల్స్ ఇట్లా పెట్టాల్సి ఉంటుండే ఈ మెకానిజం మీద కొత్తగా వచ్చినట్టుంది జస్ట్ దీన్ని గరం చేసి ఇలా కూర్చి ఇట్లా సెట్ చేస్తే అయిపోతుంది మనం ఒకవేళ ఇప్పుడు మన వర్క్షాప్ అక్కడ చేంజ్ అయిపోయిన తర్వాత మన బోర్ పైప్ కూడా అల్లకెళ్ళిపోతుంది అక్కడ మనం కూడా ఇటువంటి ఫిట్ చేసుకోవాలి గోలెం మైసమ్మ అంటారు కాబట్టి చెప్పులు వేసుకొని ఎక్కండి జంగి కెమెరా ఆన్ చేయగా దిగుతాడు ఇక పని వంగడి రాగానే వచ్చి వీడు ఒక్కనాడు వేయలే మీ చేతులతోటి నానబెట్టి కూర్చురా నా గంట సేపు పోసినావు గారా ఈ మధ్యలో బాగా అదైపోయినావు కానీ అని దానిలో నింపుకో మస్తు ఉంటుంది అటు ఎట్లా దుంకరా తిక్కడ తట్టుకుంటాడు అరే ఎన్నిసార్లు ఇడిచి పెడతారు అరే మంచితనానికి విలువ లేదురా గెట్ రెడీ పల్లేరా 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 రే పల్లేరా అరే పోయి అది కొట్టరా ఇడిచబెట్టరా వాడిని ఉరుకురా నీళ్ళు పెట్టరు
విజయవంతంగా మిషన్ సక్సెస్. శేఖర్ గారు వెనకాడ సాల్పుండి కొన్ని చెట్లు ఉండే అవి కూడా వెళ్ళిపోయాయి. మీకు ఆల్రెడీ చూపించిన కదా పొద్దుగాల మా ఊర్లో మొత్తం తరవై పెట్టరని చెప్పేసి ఆడ కూడా 2-3 చెట్లు ఉండే అవి కూడా కథం చేసేసారు. Olha a fogueira no arraial, dança agora o meu São João. Tem quadrilha pra dançar. ఇప్పుడే మన కొత్త వర్క్ షాప్ దగ్గర ఒక చిన్న పని అయితే పెట్టుకున్నాం. ఆ పని అంతా కంప్లీట్ అయిపోయింది. అది మీకు మెయిన్ వీడియోలో చూడడానికి కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళి లంచ్ అయితే చేసేద్దాం. ఒక తుమ్మ చెట్టు ఉన్నది, దీని మీద ఏమైనా ప్లాన్ చేయాలి. దింపిగా ఒక గడ్డి బొమ్మ తయారు చేద్దాం, దానికి మంచిగా తలకాయ పెడదాం, కాళ్ళు పెడదాం, అన్నీ తయారు చేద్దాం. అవసరం కూడా చీకట్లో మెరిసే రేడియం ఉంటుంది, లైట్ కొట్టని మెరిసేటట్టు దాంతో చూడదాం అంతా. ఇక్కడ మండ కూరేద్దాం బొమ్మ, అంటే దిష్టి తెలియకుండా అన్నట్టుగా. జిస్ట్ తెలకుండా ఎవరు చూసినా అదే కనబడుతుంది. ఇవన్నీ రెడీ అయిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టినాక అప్పుడు కానీ వస్తుంది చెట్టు మీద ఏదో ఒకటి వేయాలి. భలే ఉంది. జస్ట్ మిస్ మా బాబు మొన్న అన్నాడు కూడా, ఈ చెట్టు కూడా తీసేద్దాం మరా తవ్వలు ఉన్నది పోయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. కానీ అదిగా అయిపోయింది అక్కడికి. లేకపోతే ఇది కూడా ఖతం అయిపోతుండే. తుమ్మ చెట్టు అన్నట్టే కానీ దీని కూడా కింద కూడా ఎంత కొద్ది నీళ్ళు ఉన్నది. దేని బెనిఫిట్ దానికి. ఇప్పుడు మనం పెట్టిన చెట్లన్నీ మొలవాలి కానీ కిరాకు ఉంటుంది. ఇక్కడ నీడకు టెన్షన్ ఉండదు. మెయిన్ ఎండాకాలం వచ్చిందంటే అటు ఇటు ఉడకాల్సిన అవసరం లేదు. మన చెట్ల కింద మనమే ఉండొచ్చు. ఎవరి చెట్టు కిందకి ఓడు వాళ్ళు ఏదో ఓరుడు అంత ఏముండదు. ఇక For the first time in ages, I wake up and don't hate it. I guess I found some peace. Through the day to the evening, without shouting and screaming, something new to me. Alone without being lonely, getting back to the old me. ఏమే వాళ్ళు పాప చిన్న పాప మూతి చూడి చిన్న పాప. ఓ ఇప్పుడు వచ్చేసి లంచ్ అయితే చేస్తున్నా. లంచ్లో మీరు ఇక్కడ చూసినట్టయితే మార్నింగ్ మనం చికెన్ తీసుకున్నాం కదా, అదే అయితే ఉందన్నమాట. కొంచెం కర్డ్. సో ఎప్పటిలాగానే ఇప్పుడు వీడియో చెక్ చేసుకుంటూ ఇది తినేసి వెళ్ళాలి ఫాస్ట్గా. టైం లేదు. ఇది తినేంత సేపట్లో వీడియో చెక్ అయిపోతుంది, దాన్ని అప్లోడింగ్ పెట్టుకోవచ్చు అనమాట ఈవినింగ్. Give it time, things will settle. Just a face till it's better, yeah. Heard it all before. సో ఈరోజు సాయంత్రం రాబోయే వీడియో అప్లోడ్ అవుతుంది. చేపలు పట్టినాం అనే వీడియో. మీరు ఇక్కడ చూడొచ్చు. టైం వచ్చేసి 5:07 అయితే అవుతుంది. ఇంకా 11 minutes అయితే ఉంది. అప్లోడ్ అయ్యాక ఉందాం అనుకున్నా కానీ తేజాడు ఫోన్ చేసిండు ఇప్పుడే. హైదరాబాద్ నుంచి మన సబ్స్క్రైబర్స్ వచ్చారన్న కలుస్తారట అని అంటే వెళ్తున్నాయి. ఇక కలిసి వద్దాం, వచ్చిన తర్వాత చూద్దాం. అది వస్తావు నువ్వు కూడా. సబ్స్క్రైబర్స్ వచ్చాడు కలుద్దాం. సరే నీ ఇష్టం. సబ్స్క్రైబర్స్ కలుస్తా. ఎక్కడ పెట్టా అక్కడ పెట్టలే. ఒకడు ఎవరు చాలా మంది ఉన్నారు. పండుగ అవుతుంది. డ్రోన్ లేపుతావారు. చిన్న డ్రోన్ తీసుకొస్తుంది. సరే నీ ఇష్టం. డోర్ పెట్టద్దా ఉండానే పడతావు. సరే మీ హాలగాడు వండుకొని ఉన్నాడు, చూస్తూ పెడతాడు. అందుకే మెల్లగా పోతున్నాం. ఎట్లుందిరా కాళ్ళు? నొత్తుందా? పొద్దున చూసారు కదా బ్లాగ్లా, వీళ్ళు ఆడుకోనికి అక్కడికి పోయారట ప్లే గ్రౌండ్కి. జారుడు బండ మీకెళ్ళి జారి ఆయన కాలు నొత్తుంది అంటున్నాడు. సో తీసుకపోతే హాస్పిటల్ తీసుకోవాలి. ఇలా సండే అయిపోయింది, హాస్పిటల్ అన్నీ బంద్ ఉన్నట్టునే. ఎవరికి కాల్ చేసినా ఎవరు రెస్పాండ్ అవుతలేరు. డాక్టర్ లేడని అంటారు. పోయి అయితే వద్దాం. ఒక 2-3 హాస్పిటల్ తిరిగితే ఏదైనా ఒక హాస్పిటల్ దొరుకుతుంది. పో మరొక హాస్పిటల్కి రా, పోదామట్టి కదా. పోయి అయితే వద్దాం. తర్వాత ఎప్పుడు? ఎవరా కాళ్ళు వస్తుందని ఎడితే గారా. సరే. సో ఫైనల్గా సబ్స్క్రైబర్స్ అయితే కలిసినాం. వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే పోతున్నాం. ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయాలి. వీడియో అప్లోడ్ చేసుడు మర్చిపోయి వచ్చినాం. మనం పొట్టోడా క్రికెట్ ఆడుతున్నాం అక్కడ పోదల్లా. మీకు అందరికి చెప్పలే కదా, కోహ్లీ క్రికెట్ చాలా బాగా ఆడుతుండు. కాకపోతే ఆడిపోయింది నాకే టైం ఉండలేదు. ఏదైనా ఒక వీడియోలో స్పెషల్గా వాడు క్రికెట్ ఎట్లా ఆడుతాడో మీకు చూపిస్తా.
ట్రైనింగ్ ఇప్పిస్తే ఇంకా మస్తు ఆడతాడు కావచ్చు, కానీ కాంపిటీషన్ బాగా అయ్యేటట్టుంది. చూపిస్తా ఏదైనా ఒక వీడియోలో మీకు. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈరోజు మీరు వ్లాగ్ చూస్తారంటే మన ఛానల్లో ఆల్రెడీ చింత చెట్టు కింద తీసిన గుంతలో మనం తయారు చేసిన గేమింగ్ రూమ్ వీడియో అయితే పడే ఉంటుంది మన మెయిన్ ఛానల్లో. అలాగే ఈరోజు సాయంత్రం కూడా ఒక స్పెషల్ వీడియో అయితే రాబోతుంది. సో ఆ 2 వీడియోస్ చూసి సపోర్ట్ అయితే చేయండి. సో వ్లాగ్ ఛానల్ పెడుతున్నాం కదా అని చెప్పేసి మెయిన్ ఛానల్ చూడడం చాలామంది ఆపేసారు. సో దానిలో వ్యూస్ తగ్గిపోతున్నాయి అన్నమాట. దాన్ని చూడండి, దీన్ని చూడండి. సో ఇప్పటివరకు ఇది చూసినట్టయితే వీడియో కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు ఇంకా మన అండర్ గ్రౌండ్ గేమింగ్ రూమ్ వీడియో చూడకపోతే అది కూడా చూసి సపోర్ట్ చేయండి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. Bye bye. We've been driving around, singing songs way too loud because we wanna. Picking up all our friends, fill up the car till it bends because we wanna. Yeah, we just wanna have fun. The trunk's full of